బాగున్నాం. ఈరోజు ఏది చేస్తున్నా వంట ఏ వంట చేస్తానంటే చికెన్ మంచూరియా చేస్తున్నా. దానికి కావాల్సినవి ఏమేంటంటే చికెను నేను ఆల్రెడీ వేసేసుకున్న మ్యారినేట్ చేద్దామని, తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్పి మ్యారినేట్ చేద్దామని చూపించేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కార్న్ పౌడర్ 2 స్పూన్లు వేసుకున్న, గరం మసాలా వేసుకున్న, కొంచెం నిమ్మకాయ, చెక్క నిమ్మకాయ పిండుకున్న. ఇది కలిపేసి పక్క పెట్టుకుని మనం కళాయిలో ఆయిల్ పోసుకుని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకేనా? చికెన్ మంచూరియా చేస్తున్నా. నేను దీంట్లో ఎటువంటి కలర్స్ వాడట్లేదమ్మా. నేను కలర్స్ ఎక్కువ వేయను. మా ఇంట్లో ఉన్నా కూడా నేను అస్సలు వేయను. నేను కలర్స్ దీనికి వచ్చిన న్యాచురల్గా వేగితేనే మనకి మంచిది. కలర్స్ అవి వాడద్దు అసలు. ఈరోజు బాగాలేదు కాబట్టి కలర్స్ వేయద్దు, పిల్లలకు కూడా పెట్టకూడదు కదా. న్యాచురల్గానే వేస్తాను నేను. ఇప్పుడు చికెన్ పకోడీ వేసినా, మంచూరియా చేసినా, ఏం చేసినా నేను న్యాచురల్గానే వేస్తాను. కలర్స్ వేయను నేను. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇట్లా పెట్టేసేసుకుంటే ఒక పావుగంట సేపు నానాలి. నానినాక మీకు ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తాను. ఒక పావుగంట తర్వాత నాని పెట్టాం కదా మనం. దీంట్లో ఎగ్ వైట్ కూడా వేసాను, అంటే ఇప్పుడే వేసాను దాన్ని. ఇప్పుడే వేసి అక్కడ ఇల్లు అక్కడ పెట్టాను. ఇవి వచ్చేసారా. ఇప్పుడు మనం వేసుకున్నాం మంచూరియా. మంచూరియా పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారమ్మా ఇట్లా వేయాలి. దీంట్లో మీకు కావాలంటే మైదా వేసుకోవచ్చు, ఏం వేస్తుంది. నేను దాంట్లో రొట్టె వేసుకున్నా, అందుకని మనం కలర్ కూడా వేసుకోలేదు. కలర్ కావాలంటే వేసుకుంటే ఇంకా రెడ్ కలర్ వస్తుంది. నాకు ఇష్టం లేదమ్మా, అట్లా వేసుకోను. నేను ఇలాగే వేసుకుంటాను మంచిగా. ఇప్పుడు మనం ఇంకో వేసుకున్నాం. పట్టుకో మమ్మీ, చూపి బాగుందని. ఎట్లుంది? వెరీ గుడ్. చూపి మమ్మీకి ఎట్లా ఉంది గిచ్చు. బాగున్నా? సరేమ్మా, చికెన్ మంచూరియాకి ఇట్లా చికెన్ బాయిల్ చేసి పెట్టాం. దీంట్లో నేను కార్న్ పౌడర్ వేసాను, మైదా ఎందుకు వెళ్ళదు. ఎందుకంటే ఎక్కువ పైపిండి ఎక్కువ వేసేసుకుని లోపల చికెన్ ఇంత పెట్టుకుంటే అది ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు అలా చేస్తారు. మన ఇంట్లోనే కాబట్టి ఇలా చేసుకుంటే చక్కగా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేనేం వేయలేదు. కార్న్ పౌడర్ ఒకటే మసాలా పట్టుకుంటుంది కాబట్టి కార్న్ పౌడర్ వేసాను. నేను ఇప్పుడు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ చిన్న ఎల్లుల్లిపాయ సన్నగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది ఎగుతా ఉండగా కొంచెం అల్లం పెట్టేస్తాను. కొంచెం వేసానన్న పేరుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం. ఓకేనా? ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుందాం. మనం దీనికి సరిపడా మనం
దీని టేస్ట్ తగ్గ ఉప్పు వేద్దామమ్మా. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం సోయా సాసు కొంచెం తీసుకుందాం. చూడండి, కొంచెం రెడ్ చిల్లీ సాసు, కొంచెం దీన్ని కొంచెం వేద్దాం. దీన్ని తర్వాత స్పీచ్ చట్నీ వేద్దాం. స్పీచ్ చట్నీ చూసారా. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకొని పిల్లలకి ఇష్టం అనుకుంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చమ్మా. పిల్లలు ఇష్టపడతారండి. అందుకని నేను సీజన్స్ చట్నీ వేసాను కదా. మనం తినేటప్పుడు టమాటా సాస్ కూడా వేసుకుని తింటే బాగుంటుంది అన్నమాట. చూసారమ్మా నా చికెన్ 65 మనం కాన్ పౌడర్ రెడీ వేసాము. కలర్ వేయలేదు కాబట్టి మనకి ఇట్లా ఉన్నది. ఇలా చేసి పెట్టిన పిల్లలకి న్యాచురల్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చేసి చూడండి. నేను చేసినట్టుగానే మీరు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాం. పిల్లలకి సాస్ ఇచ్చేస్తే సాస్ పెట్టుకొని మంచిగా తింటారు, బాగుంటుంది అన్నమాట. చూసారమ్మా చికెన్ మంచూరియా ఇలా చేశాను. నేను న్యాచురల్గా చేశాను, కలర్ వేయలేదు, ఏం వేయలేదు, న్యాచురల్గా చేశాను. మన పిల్లలకి ఇంట్లో మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, పిల్లలకి కొంచెం అలా వెరైటీ చేసి పెడితే ఇష్టం కాబట్టి మనం పిల్లల కోసం కొంచెం అంతా ఇలా చికెన్ తీసి చక్కగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా అన్నం కూడా తినేస్తారు. అన్నం వేసి పెట్టేసి అనుకో అన్నం కూడా చక్కగా తినేస్తారు. ఇలా పెట్టండి. మా అబ్బాయికి అయితే ఏది కావాలంటే అది నేను అలాగే చేసి పెట్టేదాన్ని. మా మామయ్య గారికి, మా అబ్బాయికి ఇట్లా చేసి పెట్టేది అనమాట. చేసి పెట్టండి. ఎలాగుందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుందమ్మా. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గంట కొట్టండి. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం. ఓకేనా? బాయ్ అమ్మా.